న్యూస్ చూస్తున్నాం. ప్రసాదం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డు. తిరుమల శ్రీవారి ప్రసాదమే అందుకు నిదర్శనం. ఆ ప్రసాదానికి అంత పవిత్రత, మహిమ ఉంది. శ్రీవారి లడ్డు తర్వాత అమృతతుల్యం లాంటి ప్రసాదం అన్నవరం ప్రసాదం. గోధుమ నూకతో తయారు చేసే ఈ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్యదేవుని దర్శనానికి వచ్చిన వారు కన్నుల పండుగగా ఆ స్వామిని గాంచిన తర్వాత ప్రసాదం కోసం క్యూ కడతారు. సంప్రదాయం, పవిత్రత మేళవింపుతో ఉండే ప్రసాదం ఎంతో కమ్మగా ఉంటుంది. అటువంటి ప్రసాదంలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓవైపు ఎలుకలు తిరుగుతున్నా ప్రసాదం అందించే సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన భక్తులపై ప్రసాదం కౌంటర్ వద్ద ఉండే సిబ్బంది కోపగించుకుంటున్నారు. తీసుకుంటే తీసుకోండి, లేదంటే పోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమ ఆరోగ్యంతో ప్రసాదం సిబ్బంది ఆటలాడుతోందని ఆగ్రహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నానాజీ ఫోన్ ద్వారా అందిస్తారు. నానాజీ, చెప్పండి, అన్నవరం ప్రసాదం ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భక్తులు భావిస్తుంటారు. మరి అటువంటి ప్రసాదం కౌంటర్స్ దగ్గరే కానీ అక్కడ ఎలుకలు అనేవి మనం వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ సిబ్బంది కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సుష్మా. ఇది చూసుకుంటే కనుక చాలా హృదయ విదారకమైన ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా వరకు మన రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయము శ్రీ వీర వెంకట స్వామి సత్యనారాయణ స్వామి ఆలయంలో ఖచ్చితంగా ప్రసాదం అనేది చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నవరం దేవస్థానం ప్రసాదం తీసుకుని వెళ్తారు. అయితే కులమతాలకు అతీతంగా ఇంత ఫేమస్ ఉన్న ఈ ప్రసాదం దీన్ని ఎలకలు తిరగడంతో సహా భక్తులు అవాక్యారని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఇలా ఎలకలు తిరుగుతాయని అడగగానే వాళ్ళు తిరిగి రివర్స్ అవడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అక్కడున్న అధికారుల పర్యవేక్షణ కుదవని మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మన వైకే టీవీ ప్రసాదం బాగాలేదని చెప్పేసి మనం వరుస కథనాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ తీరు మారలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా వరకు వేల భక్తులు అందరూ కూడా వస్తారు. రేపు బుధవారం వచ్చే 29వ తారీఖు భీష్మ ఏకాదశి రోజున చాలా మంది వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజు కూడా మీటింగ్ జరిగింది దాని మీద. అంటే ఇలాంటి సమయంలో సరిగ్గా ఒక 2 రోజుల ముందే ఇది ఘటన జరగడం అనేది రాబోయే భక్తులందరికీ కూడా ఎంతో దయమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి ఎండోమెంట్స్ అధికారులు ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ సిబ్బందిని అందరినీ కూడా తీసేయాలి ఖచ్చితంగాను. అదే రకంగా అధికారులు కూడా ఈ పర్యవేక్షణ లోపించిందని మనం చెప్పుకోవచ్చు. అదే ఎన్ఎస్ 16కి అది ఏదైతే జాతీయ రహదారి 16 పక్కన ఉన్నదో ఏర్పాటు చేశారో ఈ కౌంటర్ పక్కన ఇలాగే అశ్రద్ధగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే ప్రసాదం ఉన్నదో ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినే ప్రసాదంలో ఇలా ఎలకలంతా కూడా తిరిగిన తర్వాత అది మళ్ళీ తీసుకోవడం అంటే చాలా చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన అధికారులు ఇంకే ఎలాంటి కూడా స్పందన లేదు. ఈ స్పందన ఎలాగున్నదా అన్నది మనం ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. మనం ఏదైతే ఈఓ ఉన్నారో ఆ ఈఓను కూడా కాంటాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అంటే దాని మీద ఎలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారో అలాగనే పై అధికారులు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది మనం వేచి చూడాల్సి ఉంది సుష్మా. అంటే మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది ఆ వీడియోలో అన్ని ఎలుకలు ఒకేసారి బయటకు వస్తున్న వీడియోలో అయితే కనిపిస్తుంది. అయినా కూడా సిబ్బంది అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే అక్కడ అధికారులు పట్టించుకోవట్లేదనే కదా. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు కరెక్ట్ గా పట్టించుకుంటే కనుక అలాంటి నిర్లక్ష్య అయితే ఏముండదు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇది కొండ మీద నుంచి ప్రసాదం తీసుకొచ్చి అలాగే ఏదైతే జాతీయ రహదారి ఆనుకుని ఉన్నదో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఈ రద్దీ ఎక్కువ అవడంతో అంటే ఇదివరకు కొండ కిందే ఒక ప్రసాద కౌంటర్ ఉండేది. ఈ ప్రసాద కౌంటర్ ఉండడంతో ఏదైతే ఇలాగ హైవే అంటే అన్నవరం పక్కనే హైవే పడ్డదో హైవే మీదకి చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా హైవే మీదకి వస్తారు కాబట్టి హైవే దగ్గర కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇది నాణ్యత లోపించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో చేసిన ఈ ప్రసాదాన్ని ఎలకలు వచ్చి అలా గుంపులుగా దాంట్లో తిరుగుతున్నాయంటే చాలా వరకు అది ఎవరు తట్టుకోలేని పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పటికే భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.